హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సంఖ్యాశాస్త్రంలో బి అనే అక్షరం చాలామందికి బి అనే అక్షరం మరి ఆంగ్ల అక్షరంలో మొదలయ్యే అక్షరంతో ఉండేవారు ఎలా ఉంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక మనం విషయంలోకి వస్తే బి అక్షరంతో మొదలయ్యేవారు అంటే భారతి, బాలాజీ, భవ్య, భరత్ అనేవారు ఉంటారు. ఈ అక్షరంతో ఉండే వ్యక్తులు మానసికంగా ఎలా ఉంటారు అనే విషయం ముందుగానే మనకు కొంత అవగాహన ఉంటుంది. అంటే మనం వారితో మాట్లాడినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితిని అంచనా వేసి వారితో మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి వారితో సంభాషించేటప్పుడు మనం ఏ విధంగా ఉంటే సరిపోతుందో అనే విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి సంఖ్యాశాస్త్ర ప్రకారం బి అనే అక్షరం ఉన్నవారు ఎలా ఉంటారంటే, మన కుటుంబంలో కూడా ఎవరైనా ఈ అక్షరంతో ఉంటే వారితో కూడా మనం ఎలా జీవించవచ్చు అనే ముఖ్య విషయాలు మనకు తెలుస్తాయి. అసలు బి అక్షరంతో మొదలయ్యేవారు వారి ఆలోచన విధానం కానీ మనం గమనిస్తే ఏ పని చేసినా నాకేంటి లాభం అనే వారిగానే ఉంటారు. లాభం లేకుండా ఏ పని వారు చేయరు. వీరి ఆలోచనలు కూడా మనసులోనే ఎక్కువగా దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. అలానే మనసులో చాలా రకరకాలుగా ఆలోచనలు కలిగి ఉంటారు. వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నావో, లేదంటే కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ ఎవరికి చెప్పడానికి ముందుకు రారు. అంటే ఎవరికి చెప్పుకోవడానికి వారికి ఇష్టం అనేది ఉండదు. వీరి ఆలోచనలు పసిగట్టడం చాలా చాలా కష్టం. కష్టమైన నష్టమైన వాళ్ళ మనసులోనే దాచుకుంటూ ఉంటారు. వాళ్ళకు బాగా ఇష్టమైన వ్యక్తులతోనే వాళ్ళ విషయాల్ని షేర్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది కూడా షేర్ చేసిన తర్వాత వాళ్ళు మిగతా వారికి చెప్తారేమో అనే సందేహంతోనే ఆలోచించి షేర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకా వీళ్ళని మనం గమనిస్తే పర్సనల్ లైఫ్ అయితే ఏ భేదం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో కలిసిపోయి కలుపుగోలుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొత్త పాత అనే తేడా వీరికి అసలు ఉండదు. తొందరగా అందరితో క్లోజ్ అయిపోతారు. కానీ వారి సొంత విషయాల మటుకు ఎవరికి బయటకు చెప్పడానికి వెల్లడించరు. ఇక సంబంధ బాంధవ్యాల్లో మాత్రం ఎంతవరకు ఆ రిలేషన్ కలిగి ఉండాలో అంతవరకే కలిగి ఉంటారు. ఇక ఏవైనా జీవితంలో సమస్యలు కానీ వివాదాలు కానీ కొని తెచ్చుకోవడానికి మాత్రం ఇష్టంగా ఉండరు. వాటికి చాలా దూరంగా ఉంటారు. వివాదాలు జరుగుతుంటే దాని నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఏదైనా పని లేదా ఉద్యోగంలో ఏ నిర్ణయాలైనా చివరికి వచ్చే ఫలితాలు ఎటువంటి అయినా వాటికి కట్టుబడి ఉండే మనస్తత్వం బి అక్షరం వారిది. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా సందేహించే స్వభావం ఎక్కువ కలిగి ఉండటం వల్ల జీవితంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉంటారు. కానీ వీళ్ళ జాగ్రత్తలు ఎదుటివారికి చాదస్తంగా కానీ అతి అనిపించే విధంగా ఉంటాయి. ఇక వీళ్ళలో ముఖ్యమైనది ఏంటంటే ఆకర్షణ కళ్ళు. వీళ్ళ కళ్ళే వీళ్ళకి మెయిన్ పాయింట్గా చెప్పచ్చు. వాళ్ళ కళ్ళే ఎదుటివారిని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. కొంచెం కోపం ఎక్కువ అయినా కూడా వెంటనే మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తూ ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మార్పులు అనేవి వీళ్ళు చేయరు. అలా నిర్ణయాలకి కట్టుబడి ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి మీది కానీ బి అక్షరం అయితే మరి మీ జీవితం ఎలా ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. మరి ఇది కొంతవరకు కాదు, ఇది నిజంగా 100% ఇలాగే ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇది కానీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.